సో హలో అండి, ఈరోజు అయితే మన పోచంపల్లిలోని మన చేనేత కార్మికులు వర్కాల వెంకటేశం గారి దగ్గరికి అయితే వచ్చాము. మన చేనేత పరిస్థితులు కానీ ఇప్పుడున్న ఇబ్బందులు కానీ అవి ఏందో ఒకసారి మనం తనని అడిగి తెలుసుకుందాము. నమస్కారం అన్నగారు. నమస్తే అండి, నా పేరు వర్కాల వెంకటేశం, పోచంపల్లి. సో ప్రస్తుతం మన తెలంగాణలో చేనేత కార్మికుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. విపరీతమైన రేట్లు పెరిగినాయి మాలకు. దానివల్ల 6,000 రూపాయలకు వచ్చింది, 100 రూపాయలు అటు ఇటుగా 6,000కు వచ్చింది. 3 సరుకులు ఈ చీరలు తీసుకపోతే సరైన గిట్టుబాటు వస్తలేదు. మనకు అనుకూలమైన రేట్లు ఇస్తలేరు, సావుకారులు కూడా ఇస్తలేరు. సొసైటీలనేమో మాల్ ఇస్తలేరు. సంఘంలో ముఠ చెప్పి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలకు ఒక్కనాడు కూడా మాల్ ఇస్తలేరు మాకు. ముఠ చెప్పినాక 15 రోజులు, ముఠ చెప్పినాక 3 నెలలు, 3 నెలలు మొత్తం కలిసి 6 నెలలు. 6 నెలల సంవత్సరంలో ఒక్కసారే మాకు మాల్ వస్తుంది సొసైటీలో. బయటకు పోతేనేమో మాల్ విపరీతమైన రేట్లు ఉన్నాయి. సో మరి గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉన్నది, కాదని అంటలేము. కానీ ఇప్పుడు ఈనాడు జరుగుతున్న మాల్ రేట్లకు దానికి వాళ్ళు నియంత్రించలేకపోతున్నారు. దాన్ని ఆ మాలు చైనా నుంచి వచ్చేది అని ఇంత ముందుకు వస్తుంది అని చెప్పిర్రు సావుకారులు. ఆ నూలు వస్తుంది వస్తలేదు అనే వాళ్ళు చెప్తుర్రు. మరి ఏమైందో ఏమో కానీ విపరీతమైన రేట్లు అయితే పెరిగినాయి. మాకు ముడి సరుకులు బాగా పెరిగినాయి, రంగులు రసాయనాలు ఇవన్నీ పెరిగినాయి. 6 రూపాయలు ఉండే ఒక సబ్బు ఇవాళ 25 రూపాయలు అయింది ఒక సబ్బు. ఒక తులము 2 రూపాయలు ఉండే రంగు ఇవాళ 10 రూపాయలు అయింది. ప్రతిదీ దారపుండ మాకు 12 రూపాయలు ఉండే ఇవాళ 75 రూపాయలు అయింది. 80 రూపాయలు, 75, 80 రూపాయలకు ఒక దారపుండ అవుతుంది, చిట్టు కట్టే దారం. ఈ రకంగా పెరిగిపోతాయి. మాకు చీర ధరలు రూపాయికి రూపాయి అయితే పెరుగుతలేదు, పావుల మందం కూడా పెరుగుతలేదు. మరి ప్రస్తుతానికి ముడి సరుకుల విషయంలో అన్ని విధంగా రేట్లు పెరిగాయి కదా, మరి గిట్టుబాటు ధర వస్తుందా మరి చీరకు? వస్తలేదని మాకు బాధ. చీరల ధరలు పెంచాలి, కనీసం 2,000 రూపాయలు ఒక చీర మీద. ఇప్పుడున్న రేట్ల మీద 22,000 పెరిగితే అప్పుడు మాకేమైనా కూలి గిట్టుబాటు అవుతుంది. లేకపోతే ఏం గిట్టుబాటు కాదు, నెయ్యలేని పరిస్థితిలో ఉంటాం మేము మగ్గాలు. సో మరి మన చేనేత మార్కెట్ లో పట్టు దారాల విషయం ఎలా ఉంది? అదే ఇప్పుడు మాల్ ధర విపరీతంగా పెరిగింది. కిలో 6,000 రూపాయలు అయ్యింది. తక్కువ అయితేనే అది కనీసం 2,500, 3,000 రూపాయలు, మినిమం 4,000 వరకు ఉంటే అటు ఇటు నడుస్తుంది. ఒక 7 జీరల మాల్ మీద 12,000 రూపాయలు పెరిగింది మాకు మాలు. అది ఈ 2 నెలల్లో. ఈ 2 నెలల్లో 12,000 పెరిగింది. మాకు చీరకు ఈయన 1,000 రూపాయలు పెంచినా కానీ ఏమొస్తుంది, 7,000 వస్తాయి. చీరకు 1,000 పెంచితే అంటే 2,000 పెంచితే 14,000 వస్తాయి. అంటే కనీసం 2,000 వేస్తేనే చీరకు ఈ గిట్టుబాటు అవుతుంది. సో మరి మీకు ఒక వార్పు పేరు చూస్తే నెలకు ఎంత కూలి వస్తుంది? ఎంత కూలి వచ్చినా ఇప్పుడు మాకు ఇదే కూలి రేట్, చీర ధర రేటు పెరిగితే మాకు అప్పుడు 20,000, 15,000, 20,000 మధ్యన వస్తుంది. కూలి గిట్టుబాటు అవుతుంది, లేకపోతే కాదు. మరి ఇప్పుడు దీంతో పోల్చుకుంటే మరి కుటుంబ పోషణ ఎలా ఉందండి? కుటుంబ పోషణ భారంగానే ఉంటుంది. ఏమి తినలేని పరిస్థితి. పప్పులు ఉప్పులు వేసుకొని తింటాం కానీ కళ్ళు వేరు మందు అనే ఆలోచనలు ఏం లేవు. మేము ఏమైనా ఏదో కూరగాయలు తెచ్చుకొని తిని బతకవలసింది, అంతేగాని ఏం లేవు. అలా ఒకవేళ మళ్ళీ అప్పులు అయితే మరి మీరు ఎలా తీసుకోగలరు? అప్పులు అయితే ఏం లేదు, ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది, ఆఖరికి తాడేసుకోవాల్సి వస్తుంది, గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఆత్మహత్యలు మొదటికి వస్తాయి. మళ్ళీ మొదటికి వెళ్తుంది అంటారా? మొదటిగా వస్తుంది ఆత్మహత్యలు. అవి జరుగుతాయి కంపల్సరీ. ఇదే రేట్లు ఇట్లే ఉంటే ఖచ్చితంగా ఇంకొక 6 నెలలు ఉంటే చాలు, మళ్ళీ ఆత్మహత్యలు మొదలవుతుంది పోచంపల్లి. సో మరి ప్రస్తుతం అయితే డిమాండ్ లేదంటున్నారు మార్కెట్ లో, మరి దానివల్ల మీకు ఇబ్బందులు ఎలా ఎదుర్కొంటున్నారు? ఇది మనం అడ్డి వాషర్ అమ్ముకోవడం అవుతుంది. సనుగు తీసుకోకపోతే ఆయన 8,000 అయ్యేది ఆయన 5,000, 6,000 అడుగుతుండు. ఆ కెరకు ఇంటికి ఎక్కువ తక్కువ అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి పడుతుంది. ఇంట్లో వెళ్ళాలి కాబట్టి, ఇంట్లో జీవనం కావాలి, ఖర్చులు కావాలి. మరి ప్రభుత్వం థిఫ్ట్ ఫండ్ పథకం ప్రవేశపెట్టింది కదా, మరి అది మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? చేసుకోవాలనే మాకున్నది. థిఫ్ట్ పథకం కడుతున్నాం, ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టినా, వెరిఫికేషన్ అయ్యింది. ఇంతకు ముందుకి 2కి ఇచ్చిర్రు చేతి కింద పనులకు, ఇప్పుడు ఒకరికే ఇచ్చిర్రు. అమౌంట్ తగ్గిచ్చిర్రు. అది మామూలుగా అట్లనే ఉంటే 800 ఆ రకంగా ఉంటే 2కి ఇచ్చినుంటే ఇంకా బాగుండేది అని మా అభిప్రాయం. సో అలాగే మరి మొన్న జరిగిన మన పద్మశాలి మహాసభలో 30 కోట్లు చేనేత రుణమాఫీ చేశారు కదా, మరి ఇప్పుడు మీరు దానికి హ్యాపీనేనా?
హ్యాపీ అంటే మాకు 2 లక్షల రూపాయలు నేను అప్పు తెచ్చుకున్నా. ఆల్రెడీ సగానికి ఎక్కువ కట్టిన. అయినా కూడా ఇప్పుడు అది నాకు మాఫీ వస్తుందని నమ్మకం లేదు. ఎందుకండి అంటే అది మార్చి అని ఆయన చెప్తున్నాడు. 24 మార్చి అనే చెప్పిండు. 24 మార్చి తర్వాత మేము ఏప్రిల్ తర్వాత తెచ్చుకున్నాం. మరి అది మాఫీ మాకు వస్తుందా రాదా, ఇక అది మాకైతే అదృష్టం ఉందో లేదో. ఇక కూడా మేము 2 లక్షలు తెచ్చుకున్నాం. ఆయన 1 లక్షనే అంటుండు మాఫీ. ఆ 1 లక్ష రూపాయలు కూడా మాఫీ అవుతుంది, 1 లక్ష లోపే అని చెప్తుండు. 1 లక్ష కూడా మాఫీ అవుతుందా? 2 లక్షలు ఉన్నది మాకు అప్పు, 1 లక్ష నన్న మాఫీ అవుతుందా, మరి అది కూడా అవుతుందా కాదా అని మాకు అభిప్రాయంగా ఉంది ఇప్పుడు. అది సో ఇంకా మరి మనకు చేనేత కార్మికులకు ఏం చేస్తే బాగుందంటారు? చేనేత కార్మికులకు ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడు మాలు సబ్సిడీ ఇంతకు ముందు గతంలో 3 సార్లు డిపోలు పెట్టిరు ఇక్కడ పోచంపల్లి సంఘాల NHDC వాళ్ళు. ఆ డిపో ఇప్పుడు లేదు, ఆ సబ్సిడీ లేదు. అది మాలు పెడితే బాగుండేది. అట్లన్నా కొద్దిగా మాకు తక్కువ ధరకు మాలు దొరికితే మాకు ఈ గిట్టుబాట్లలో ఇలా చీరల ధరలో కొద్దిగా తక్కువచ్చినా మాకు నడుస్తుండే. అది లేదు. అయితే NHDC మాలు పోచంపల్లి పెట్టాలి, మాకు ఎంబడే మాలు తీసుకోవాలి సబ్సిడీ మీద, అప్పుడే మాలు పైసలు అన్నట్లే కట్ చేసుకోవాలి, మాకు ఇవ్వాలి మాలు. తర్వాత ఇస్తాము అంటే అది అంత ఆనందకరంగా ఏమి ఉండదు. మాలు తీసుకున్నప్పుడే 40% తీసుకున్నప్పుడే కట్ చేసుకోవాలి, తీసుకోవాలి, మాకు మాలు ఇవ్వాలి. అదే ఆ రకంగా చేస్తే ఇంకేమన్నా సౌకర్యంగా ఉంటది, చీరల ధర కొద్దిగా అడ్జస్ట్ అవుతుంది అని మాకు అభిప్రాయం. ఇంకా మన చేనేతకారులకు ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయంటారా? డిమాండ్స్ ఏమున్నాయి, ఇంకా కొత్తగా ఇప్పుడు ఆయన తగ్గించిండు ఒక నెంబర్ ని. నెంబర్ తగ్గించిన వాళ్ళకు జేటాక్ కొత్త నెంబర్ కావాలి థ్రిఫ్ట్ ఫండ్ లో. చేనేత కార్మికులు ఇప్పుడు రావాలనుకున్నప్పుడు, చేనేత కార్మికులు బతికించాలనుకుంటే ఇక నెంబర్లు ఇవ్వాలి, జేటాక్ నెంబర్లు కొత్త ఇవ్వాలి. ఈ ఇద్దరిని పెట్టాలి, అసలు చేతి కింద 2 పని చేయాలి. మాకు 4 పని చేస్తేనే ఒక మగ్గ నడుస్తుంది. ఒకరు కండలు చుట్టడానికి, ఇంకొకరు చిట్కీలు కట్టడానికి, ఇట్లా విడివిడిగా మాకు పనులు ఉంటాయి. ఆ పనులు అందరికి కావాలంటే కూలి పడతలేదు. ఆయన 2 పెట్టాలి, 2 ముగ్గురిని పెట్టాలి. మాకు 3 పెడితేనే సౌకర్యం అవుతుంది ఒక జియోటాక్ మీద. ఒకరే నడుస్తుంది కాబట్టి అది సౌకర్యంగా లేదు అని మా అభిప్రాయం. సో ఇంకొకరిని కూడా పెట్టాలని కోరుతున్నారు మీరు? పెట్టాలి అంతే. సో దీంతో పాటు ఇంకోటి మరి సీఎం గారికి మీరు ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా? ఇబ్బందులు ఒక్కటేనండి, మీరు మేము నేస్తున్న చీరలని ఎంబడే మీరు తీసుకోవాలి, మాకు మాలు పైసలు మాకు వచ్చే విధంగా చేయాలి. మా దగ్గర ప్రొడక్షన్ మొత్తం మీరు తీసుకోవాలి, గవర్నమెంటే తీసుకోవాలి. NHDC తీసుకుంటుందా, యాప్కో తీసుకుంటుందా, టెక్స్కో తీసుకుంటుందా, ఎవరు తీసుకుంటారో అది మీరే ఖరీదు చేయాలి, మాకు అనుకూలంగా డబ్బులు ఇవ్వాలి, మాల్ సప్లై చేయాలి. చేస్తే మాకు 40% మీద మాల్ ఇచ్చి తీసుకుంటే మాకు అందరికి సౌకర్యం ఉంటుంది, అన్ని బాధలు తగ్గుతాయి. లేకపోతే ఈ బాధలు మాకు తగ్గేటట్టుగా లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని సరిగ్గా చూస్తేనే లేదు, చూసుకోవాలని మా యొక్క మనవి. సో చూసారు కదా మన చేనేత కార్మికులకు ఉన్న ఇబ్బందులు. అలాగే మనం కూడా పోచంపల్లిలో ఇంకా చాలా మంది చేనేత కార్మికులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాము, వాళ్ళ పరిస్థితి కూడా తెలుసుకుందాము. సో నమస్కారం అన్నగారు. మరి నమస్కారం అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.